ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 5. కావున నా సహోదరులారా, మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు: ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా మరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకొనవచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాలు. ధర్మశాస్త్రం ఆ విధముగానున్నది. కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రం విషయమై మృతులమైతిమి. మనపై ధర్మశాస్త్రమునకెట్టి అధికారము లేదు. ఇప్పుడు మనము వివాహితులమైతిమి. నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించు వారమైతిమి. ఒక విధవరాలు మరలా వివాహం చేసుకొనిన ఎడల ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొద్దకు తీసుకొని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనుమని బలవంతం చేసిన ఎడల అది ఎట్లుండునో ఊహించుము. నీవెప్పుడైనాను చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకున్న స్త్రీని చూచితివా? చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు వ్రాయుచున్నాడు. సబ్బాతు దినమును ఆచరించువారు అనగా 7th డే అడ్వెంటిస్టులు చనిపోయిన వారి ఎముకలను మన ఇండ్లలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు. మనము ధర్మశాస్త్రమునకు మరణించి దేవుని కృప అనేది నూతన నియమమునకు వివాహితులమైతిమి. ఇక మనం ఎందులకు దాసత్వములోనికి పోవలెను? పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గూర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. మనము ప్రాచీన స్థితి నుండి అనగా ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమైతిమి. మనమెందులకు మరలా 10 ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. ఇది సాతాను యొక్క తంత్రము. చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలబడి చిలుకల వలె 10 ఆజ్ఞలను అపోస్తుల మత విశ్వాసమును వల్లించుటానున్నది ఒక ఆచారముగానైనది. బైబిలులో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పబడలేదు. మనము ఏ ఆజ్ఞ క్రిందనూ లేము గాని దేవుని కృప క్రిందనున్నాము. కృపా ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదుము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదుము. ఆ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుదుము గాని 10 ఆజ్ఞలు వల్లించుట, పరలోక ప్రార్థనను, అపోస్తుల మత విశ్వాసమును వల్లించుట అనునవి ఆచారముగా చేయుట ద్వారా కాదని మన ప్రభువు మనకు బోధించెను. మనంతట మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము. యేసుక్రీస్తు ప్రభువు మనలో జీవించుట ద్వారా, ఆయన ఆత్మచేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము. ఎంతగా మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదుమో అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము. కావున మనము సీనాయి పర్వతమునకు రాలేదు గాని సియోను పర్వతమునకు వచ్చితిమి. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.